హాయ్ అండి. సో, కార్తీక పౌర్ణమి రోజు ఈ పెసల బూరెలు చేసుకుంటామనమాట. నోము బూరెలు. ఇవి ఏడాదిలో ఒక్కసారే చేసుకుంటాం. అన్ని రకాల బూరెలు ఎప్పుడూ చేసుకుంటాం గానీ, ఈ పెసల బూరెలు మాత్రం ఏడాదిలో ఒక్కసారే, అది కార్తీక పౌర్ణమి రోజే చేసుకుంటాము. సో, ముందుగా ఒక గ్లాసుడు పెసలు తీసుకొని బాగా వేయించుకొని, ఆ కలర్ వచ్చినాక వేడిగా మరిగిన నీళ్ళలో ఈ పెసలు వేసేయాలంట. అవి బాగా ఉడికినాక కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేయాలి. సో, మిక్సీ పట్టినాక మిశ్రమం వచ్చింది కదా, దాంట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసేసుకొని, బెల్లం ఒక గ్లాస్ పెసలకు ఒక గ్లాస్ బెల్లం తీసుకొని తీగపాకం వచ్చినంత వరకు కొంచెం పట్టాలన్నమాట. సో అది అయిపోయినాక పాకం పట్టినాక ఆ పాకాన్ని ఈ మిశ్రమంలో వేసేయాలన్నమాట. సో అవి ఉండల్లా చుట్టుకోవాలి. సో ముందుగానే పప్పు బియ్యం నానబెట్టాలి. గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టి కొంచెం ఇదిగోండి గట్టిగా వచ్చేటట్టు మిశ్రమాన్ని వేసుకొని అందులోనే ఈ ఉండలు వేసేసుకొని వేడి ఆయిల్లో ఈ బూరెలు అనేవి వేసేయాలన్నమాట. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం తీసుకొని దేవునికి పెట్టాక మనం తినేయచ్చు. సో ఇవి ఒక్కసారే